మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. జగనన్న కల్పించిన అవకాశాన్ని పద్మశాలీలంతా జీవితాంతం రుణపడి ఉంటాము అని చెప్పేసి ఈ రోజు మేము వేదిక ముందర శిరస్సు వంచి చెప్తున్నానన్న. మా పద్మశాలీలకు ఎంతో అత్యున్నతమైనటువంటి పద్మావతమ్మ వారు మా ఇంటి ఆడపడుచుగా ఇలవేల్పుగా మీరు మాకు జీవో ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలన్నా. అదేవిధంగా ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క కమ్యూనిటీలో మన వాళ్ళల్లో ఎక్కడ కూడా చదువు లేదు, విద్య లేదు, అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వాళ్ళం మనము. అలాంటిది ఈరోజు మన బిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, టీచర్లు ఇలా చదువుతున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఎక్కడా కానీ అక్షరాభ్యాసం వెనకబడకోకుండా, స్కూళ్ళకు వెళ్ళకోకుండా, లేకుండా పంపించకుండా ఉండేవాళ్ళు లేరు. ఈ 5 సంవత్సరాల్లో 0% మంది మాత్రమే స్కూల్కు వెళ్లకుండా ఉన్నారు. అంటే ఆ ఘనత అమ్మఒడి వేసినటువంటి అన్నదే దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పథకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని, మన ఆత్మీయుల్ని గుర్తుపెట్టుకొని, మన బీదోళ్ళందరినీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా ఆ పథకాల్ని అందజేసినటువంటి అన్నని మనం ఎప్పుడైనా కూడా, ఇప్పుడే కాదు, ఈ 2024లోనే కాదు, మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకు కూడా మొత్తం చేనేతలంతా అన్న సమక్షంలోనే అన్ననే సీఎం కావాలని కోరుకుంటారని చెప్పేసి నేను వీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. ఏంటంటే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన రక్తంలోనే తెలుగుదేశం పార్టీ రక్తం ఉంది అని చాలా మంది చెప్తారు. ఎందుకంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారు జనతా వస్త్రాలను తీసుకొని కిలో రూపాయికి బియ్యం ఇవ్వడం వలన ఈ చేనేతలంతా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అని చెప్తారు. కానీ ఆ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి చరిత్ర ఎప్పుడో ఇది పోయింది. ఇప్పుడు వెన్నుపోటు రాజకీయం చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి పాత్ర వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అని మనమందరము విసర్జించినాము అని చెప్పి మన గొంతుకతో ఒక్కసారి జగనన్నకి చెప్పాలి అని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి జగనన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారు మన సాక్షాత్తుగా మన పద్మశాలి కులస్తుల్లో, చేనేత కులస్తుల్లో అత్యున్నతమైనటువంటి స్థానాలు కల్పించిన జగనన్న మాత్రమే కల్పించారు. 8 మంది చైర్మన్లను ఈరోజు రాష్ట్రంలో వివిధ ప్రదేశాల్లో మున్సిపల్ చైర్మన్లుగా నియమించినారు. ఎమ్మెల్సీలను 2 ఎమ్మెల్సీలను పోతుల సునీత గారిని, మురుగుడు హనుమంతరావు గారిని, 2 ఎమ్మెల్యే క్యాండిడేట్లను లావణ్య గారిని, బుట్టా రేణుకా గారిని, ఇలా చెప్పుకుంటూ పోతే 4 కార్పొరేషన్లు చేనేతలకు ఇచ్చినాడు. కాబట్టి అత్యున్నతమైనటువంటి పదవులను ఇస్తూ రాజకీయంగా మనల్ని అందలం ఎక్కించేటువంటి వ్యక్తి కూడా జగనన్నే అని నిఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు. కాబట్టి ఇలాంటి నాయకుడు మనలో ఎవ్వరికైనా రాజకీయంగా రావాలి అని అనుకుంటే అది ఒక్క జగనన్న సామ్రాజ్యంలోనే సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, మరి ఈ దేశంలోనే అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి, ఈ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలనా విధానంలో తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈనాడు నిజంగా మనందరం కూడా చేనేత పరిశ్రమ కానీ, కార్మికులు కానీ వాళ్ళు పడేటటువంటి పరిస్థితులు, ఇబ్బందులన్నిటిని కూడా గమనించటం కోసం మంగళగిరిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది.